ఆగు. గుర్తుంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకు ఈ స్కూల్లోనే చదవాలి. ఏం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. పద పద. ఎక్స్క్యూజ్ మీ మేడం. ప్రధానోపాధ్యాయులు గారికి ప్రణామములు. రండి కూర్చోండి. ఈవిడ మా అమ్మగారు. నమస్తే మేడం. ఈయన కార్తికేయ గారు మేడం. నన్ను మీ విద్యాలయంలో చేర్పించడానికి వచ్చారు. కార్తికేయ గారండి, మీరు మాట్లాడుతుండండి, నేను మా తరగతి గదులు ఎలా ఉన్నాయో చూసుకొని వస్తాను. మీ పనమ్మాయి కొడుక కార్తికేయ గారు? అవును మేడం. మరి ఈవిడ? మా పని మనిషి మేడం. ఈవిడ కొడుకే మేడం. మేమేం తింటే అదే పెడతాం, మేమేం కడితే అదే కట్టిస్తాం. గుడ్, వెరీ గుడ్. పని మనిషి కొడుకు అంత బుద్ధిగా ఉన్నాడంటేనే అర్థమవుతోంది వాణ్ణి మీరు ఎంత క్రమశిక్షణగా పెంచుతున్నారో. ఆమె రైట్? ఓ, మీకు ఇంగ్లీష్ రాదు కదా? నేను కరెక్ట్గా చెప్పాననుకుంటా. అర్థమైంది మేడం. గుడ్. ఈ అప్లికేషన్ ఫిలప్ చేసివ్వండి. చచ్చాడు వేఫెగాడు. ఇప్పుడు తండ్రి పేరు దగ్గర చచ్చినట్టు వీడి పేరే రాయాలి. ఇప్పుడేం చేస్తాడో చూస్తాను. ఇదిగోండి మేడం. అవును, మీది ఈ రాష్ట్రం కదా? అవునండి, ఇక్కడేనండి. ఎందుకండి? ఏం లేదు, మీ వారి పేరు కేయువా అనుంటే అది తెలుగు పేర్లా లేదు, అందుకని. అవును మేడం, పాపం ఈవిడది ఈ స్టేటేనండి. వీళ్ళ ఆయనది మాత్రం బీహార్ దగ్గరలో ఏదో టౌన్ అండి. కేయా అన్నది వాళ్ళ ఫ్యామిలీలో. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సచ్చినోడా, కార్తికేయాలో కార్తీ తీసేసి కేయా అని పెట్టి బీహార్ అంటావా? చెప్తారా? నీ పని చెప్తా. వెల్డన్ మై బాయ్. ఎలా ఉన్నాయి క్లాస్ రూమ్స్? బాగున్నాయి. ఏకాగ్రతను భంగం వాటిల్లని రీతిలో ఉన్నాయి మేడం. నాకు నచ్చాయి. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది. పుట్టి భూమి మీద పడి పడగాని మమ్మీ డాడీ అని ఇంగ్లీషులో ఏడుస్తున్న ఈ కాలంలో నువ్విలా తెలుగులో మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది. ఓకే మిస్టర్ కార్తికేయ, చూడమ్మా, నీ కొడుకుని బాగా చదివించు. వాడికి మంచి భవిష్యత్తుంది, సరేనా? ఈవిడ ఇప్పుడు నన్ను పని మనిషి అనుకుంటోంది. ఎలా? ఏం ఆలోచిస్తున్నావు? చదివిస్తావు కదా? చదివిస్తాను. 10th కంప్లీట్ కాగానే పనిలోకి పంపడం లాంటివి చేయకు, అర్థమైందా? పనిలోకి పంపడం ఎందుకు మేడం? అది నీకు అర్థం కాదులే బాబు. ఓకే కార్తికేయ. థ్యాంక్ యూ మేడం. ఇంటికే కదండి కార్తికేయ గారండి? అవునన్నా, ఇంటికే. కాదు నాన్న, ముందు మనం హోటల్కెళ్ళి కాఫీ తాగి ఆ తర్వాత ఇంటికెళ్దాం. కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది కదా, అది చాలా ప్రమాదం కదమ్మా. రాము, వాటర్లో వాటిన్ అనే పదార్థం ఉందిరా, అది కూడా చాలా డేంజరే. అయినా మనం అదే మంచినీళ్ళు తాగట్లే. వాటర్ లో వాటిన్ ఉందా? నేనెప్పుడు వినలేదే. రేఖా శాస్త్రం అని ఒక బుక్ ఉందిలే, అందులో ఉంది, చదువు. ముందు హోటల్కి వెళ్దాం పదండి. నాకు ఆఫీస్ ఉంది. అబ్బా చా, ఆఫీస్ వదిలి ఇంట్లో కూర్చుని అందరితో సొల్లు కబుర్లు చెప్తున్నప్పుడు ఆఫీస్ లేదా?
నడు. నాకు నువ్వు చేసిన అవమానానికి బదులు తీర్చుకోవాలి. అక్కడ ఏదైనా గొడవ చేసావనుకో మర్యాదగా ఉండదు. ఏయ్, నోరు మూసుకున్నాడు. పదరా రాము. ఏంటక్కా అలా పరాగ్గా ఉన్నావు? పరాకు లేదు, చిరాకు లేదు, అంత నా కర్మ. ఏమైందక్కా? ఇందక్కడి వరకు బాగానే ఉన్నావు కదా. ఏం బాగులే, అదే బాగు. అరే మ్యాటర్ ఏంటో చెప్పక్కా. నాకు పిల్లల్ని స్కూల్ మార్చడం నచ్చలేదు లేక. ఒకవేళ మార్చినా రాముని కూడా ఎందుకు? నా పిల్లలంటే ఓకే, వాళ్ళు సరిగ్గా చదవరు కాబట్టి మారుస్తున్నాం. వాణ్ణి కూడా ఎందుకు? ఇప్పుడు వాణ్ణి మారిస్తే నీకేమైందక్కా? మా ఆయన మారుతాడేమోనని. చూసావుగా, వెళ్ళి గంటన్నర అయింది, ఇంతవరకు మనిషి జాడే లేదు. అయ్యో, స్కూల్లో అడ్మిషన్ అంటే లేట్ అవుతుంది కదక్కా. మరి మాకవ్వలేదే? పైగా ఇద్దరు, వాడొక్కడేగా, ఎందుకింత లేట్ అవ్వాలి? అంటే ఏంటిప్పుడు? ఆలస్యం ఎందుకైంది అంటావు? ఏమో ఎందుకయిందో, చట్టాపట్టలేసుకుని వెళ్ళినా వాళ్ళకే తెలుసు. ఇంట్లో ఒక మూల కూర్చున్న దాన్ని నాకేం తెలుసు? అక్కా, ఇంకా నీకు బావగారి మీద అనుమానం ఉండడం నాకెందుకు కరెక్ట్ అనిపించడం లేదక్కా. నాకు మీ బావగారి మీద అనుమానం కాదు, దాని మీద నమ్మకం. అది ఆయన్ని మార్చేస్తుందని. సర్లే అయితే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చూడు. అలాగే. ఏంటాయన మెసేజ్ పంపారు? ఏంటక్కా, ఏమనిచ్చారు? మళ్ళీ మొన్నట్లాగా ఏమైనా? లేదు లేక, స్కూల్ పక్కన ఐస్ క్రీం పార్లర్ ఉందంట, అక్కడికి పిల్లలతో రమ్మన్నారు. చూసావా, ఇంతసేపు అనవసరంగా బావగారిని అనుమానించావు. కాదు కాదు, అవమానించావక్క. ఇప్పుడు చూడు. అవును లేక, పాపం ఆయన మంచోడే లేక. సరే సరే, ముందు రెడీ అవుపో, వెళ్ళు. అవును, అదుంది కదా, అంటే అది కూడా అక్కడికి వస్తుందా? ఒకవేళ అదే బలవంతంగా మెసేజ్ చేయించిందా? అదెందుకలా చేయిస్తుంది? మరి అదుంటే నేనెందుకు వెళ్తాను? చస్తే వెళ్ళను. నా మొబైల్ ఆ, ఇదిగో నేనే తీశాను, నా దగ్గరే ఉంది. నువ్వెందుకు తీసావు? చిన్న పనుండి తీసాలే. నువ్వే ఆఫీస్ రూమ్ లో మర్చిపోయావు. హలో అత్తయ్య. రేఖా చెప్పు. మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను మీ నాన్నగారు ఆటోలో వస్తున్నాం. ఏంటి, ఆటోలో వస్తున్నారా? వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడా? సరే సరే, త్వరగా రండి. ఆ ఛీ, వీడు బాగుపడ్డు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. విన్నావు కదక్కా, రేఖకి ఆఫీస్లో పనుందని చెప్పి నిన్ను రమ్మన్నారు. అవును, ఎస్ఎంఎస్ దేనికి? ఫోన్ చేయొచ్చు కదా. అబ్బో అక్క, నీకన్నీ అనుమానాలే. పద, ముందు పిల్లల్ని రెడీ చేయాలి. పద. అమ్మా, ఉమ్, మనం హోటల్కి వెళ్ళడం లేదా? వెళ్తున్నాను నాన్న. మరి నాన్నమ్మ గారితో అలా ఎందుకన్నారు? హోటల్ నుండి ఆటోలో వెళ్తున్నాం కదా, అందుకు. అలాగా? అలాగే. ఇదేదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఎలా ఎస్కేప్ కావాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ ఏం రచ్చ చేస్తుందో ఏంటో. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it what we do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, his brand new ఈశ్వర్? song to sing. నాన్నెక్కడా? ఏంటమ్మా? వీణ్ణి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసిరా. రేపు తీసుకెళ్తాలే అమ్మా. నానమ్మ, నేను కొత్త స్కూల్లో జాయిన్ అవును. పాత స్కూల్ బానే ఉంది కదా. అలా కాదు నాన్న, రాజేశ్వరి, రుక్మిణి, రాము అందరూ కొత్త స్కూల్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి తోడుగా నువ్వున్నావనుకో. వాళ్ళకి తోడుగా ఉంటే వాళ్ళు చెడిపోతారంట. అలా అని ఎవరు చెప్పారు? ఇదిగో నానే చెప్పారు.
ఈ ఎక్స్ట్రాలు చూసారా అన్నాను. అదేం కాదు చూసావా జగదీశ్వరి వాడు ఎంత పని చేశాడో? ఏం చేశాడక్కా? ఎవరు పెద్దనానమ్మా? ఒరేయ్ ముందు నువ్వు వెళ్ళి ఆడుకోపో. పెద్ద మనుషులు అన్ని అడుగుతావు. వెళ్ళ. అదేకో దేకో గబ్బర్ సింగ్. ఏ రేఖని మా నాన్నగారిని ఇంటి దాకా డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. వాళ్ళేమో ఆటోలో పంపించి వీడు ఆఫీస్కి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఏమైందని పెద్దమ్మా, వెళ్ళింది ఆఫీస్కే కదా. వాళ్ళని వదిలే సినిమాకో పబ్కో వెళ్తే అనుకోవాలి. బాబాయ్ ఐస్ క్రీమ్ తిన్నకు వెళ్తున్నాం, వస్తావా ఏంటి? నీకు కూడా కొనిపెడతాం. నేను తినిపెట్టంలే గాని ఏంటి సడన్ గా ఐస్ క్రీమ్కి బయలుదేరారు? దట్టు ఐస్ క్రీమ్ అంటే మండిపడే మీ అమ్మతో. మా నాన్న అమ్మకు ఫోన్ చేసి రమ్మన్నాడంట బాబాయ్. అవునత్తయ్య, వీళ్ళ నాన్న ఇప్పుడే వీళ్ళని తీసుకురమ్మని మెసేజ్ ఇచ్చారు. ఈ మూడు పెళ్ళాలను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. ఎప్పుడేం చెప్పాలో తెలీదు, ఎప్పుడు ఏం చేయాలో తెలీదు. వస్తాం అత్తయ్య, వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిదమ్మా వెళ్ళిరండి. ఎందుకు నానమ్మా మొహం చింపాంజీలకు పెట్టావు? ఏయ్ నా మొహం నా ఇష్టమే, అడగడానికి నువ్వెవరవే? నాది చింపాంజీ మొహం అయితే నీది కోతి మొహం. వెళ్ళ. చింపాంజీ కంటే కోతి అందంగా ఉంటుంది. నువ్వేం బాధపడకు. బాయ్ బాబాయ్. అవతల డాడీ వెయిటింగ్. బాయ్ చిన్నానమ్మా. బాయ్. వెళ్ళరండి. తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య, పదండి. ఏరా మీ అన్న చేసిన నిర్వాకానికి ఇప్పుడేమంటావు? ఏదో సినిమాకి వెళ్ళట్టు ఎందుకు అలా బాధపడతావు పెద్దమ్మా అన్నావుగా, చెప్పు మరి ఇప్పుడు. అది మరి ఇప్పుడు అవునక్క, నువ్వు బాధపడ్డంలో అర్థం ఉంది. కార్తికేయ అలా మెసేజ్ పెట్టకుండా ఉండాల్సింది. ఒకవేళ మెసేజ్ చేసినా అక్షరోదిన పిల్లలకి చెప్పకుండా ఉండాల్సిందమ్మా. గుట్టు చప్పుడు అంటే గుట్టు చప్పుడు కాకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా పెద్దమ్మా. అంటే ఏంట్రా, నేనేం మాట్లాడా మీకు గొడవలాగే అనిపిస్తుందా? అది కాదు పెద్దమ్మా, కొన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉంటేనే కరెక్టు. నీకు విషయం చెప్పనా? ఏంటది? నేను లేక మీకెవ్వరికీ తెలియకుండా బెంగళూరు ఇన్నిసార్లు వెళ్ళాం తెలుసా? అవునా? అంటే చెప్తే ఇప్పుడు అవసరమా అనో, మీరేమో అన్నయ్యని రేఖ మేడంని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అనో, ఇలా రకరకాలుగా అంటారు కదా. అందుకే ఎవరికి చెప్పకుండా చేసేయాలన్నమాట. అంటే మాకు తెలియకుండా నువ్వు చాలా చేస్తున్నావన్నమాట. చాలా ఏం కాదులే అమ్మా. చూడు పెద్దమ్మా, చెప్తే ఇలా అంటారు మరి. నీది వేరులేరా, ఏంటో దాని బతుకు అలా తగలడింది. ఛీ! వాడికి ఎన్నిసార్లు చెప్పినా అంతే, చెప్పింది చేయడు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఎదిగాడు మనిషి తాడి చెట్లాగా. మొదలు పెట్టేసింది. మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామమ్మా. పెద్దమ్మకు కూడా ఒకటి. రాని వాడిని ఇంటికి, వాడి సంగతి అటో ఇటే తేల్చేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే మనిషి. రాము, ఇప్పుడు మనిద్దరం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం అన్నమాట. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదమ్మా. ఐస్ క్రీమ్ తినకూడదని చెప్తున్నాను కదా. అలాగే వస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ పెట్టకు, నాకు ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది. ఫోన్ వచ్చింది చూసావుగా. మీరు వెళ్ళండి కార్తికేయ గారు, మేము ఆటోలోనూ. సైకిల్ రిక్షా చూసుకుని వెళ్దాం. అవునమ్మా, నేను సైకిల్ రిక్షాని
ఇంతవరకు ఎక్కలేదు. దానిలోనే వెళ్దాం. మీరు వెళ్ళండి కార్తికేయ గారు. రాము నేను చెప్పేది విను అంతే. అమ్మ మాటకి ఎదురు చెప్పకు. నేను ఎదురు చెప్పట్లేదమ్మా. ఎలా వెళ్దామో వివరిస్తున్నానంతే. రెస్టారెంట్లో వివరిద్దు గాని ముందు నాడు. నాకు ఆఫీస్లో పనుంది. నాకు ఆకలేస్తోంది. అవునా అమ్మా? కార్తికేయ గారండి, మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకువెళ్ళి మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. ఎరా మనతో పాటు కార్తికేయ గారు కూర్చొని ఐస్ క్రీమ్ తినొద్దా? ఐస్ క్రీమ్ వద్దని చెప్పానా? సరే ఏదో ఒకటి. మనతో తినకూడదా? తినకూడదా కార్తికేయ గారండి? ఏదైనా సమస్య తలెత్తుతుందని ఆలోచిస్తున్నారా? మీకు మాతో కూర్చోవడం ఇష్టం లేకపోతే నిరభ్యంతంగా నిస్సందేహంగా వెళ్ళిపోవచ్చు. అదేం లేదురా, పద వెళ్దాం. వీడే కరెక్ట్ మొగుడు. అంటే వీడు చెప్తే గాని మీరు రారా? నేను అడిగితే ఆఫీస్లో వర్క్ ఉంది అని అంటారా? ఇప్పుడు ఆర్గ్యుమెంట్లు అవసరమా? పద. హ్మ్. రారా. అలాగే అమ్మా. ఏం తింటావు రాము? ఐస్ క్రీమ్ తింటావా? వాడి మాటలు పట్టించుకుంటే ఏమీ తినలేం. మీరే ఏదో ఆర్డర్ చేయండి. ఇవన్నీ ప్రమాదకరమైన ఆహారం కదండి. అబ్బా రాము గట్టిగా అరవకు. హోటల్ వాళ్ళు వింటే నిన్ను నీతో పాటు మమ్మల్ని బయటికి గెంటేస్తారు. నీకేం కావాలో చెప్పు. ఐస్ క్రీమ్ వద్దు. మీరు నన్ను తిట్టారంటే నేను ఒకటి చెప్తాను. ఏంటో చెప్పరా. నేనేం తిట్టంలే. ఏం తింటావో చెప్పు. ఇందాక అమ్మ బ్యాగ్ లో మొలకెత్తిన విత్తనాలు పెట్టారు, అవి తింటాను.